నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. గల్ఫ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు యుఏఈ ఇరాన్పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు వెలువడగా, తాజాగా కువైట్ దీవిని ఆక్రమించుకునేందుకు ఇరాన్ యత్నించింది. మరోవైపు సౌదీ అరేబియా కూడా ఇరాన్పై మార్చిలో రహస్యంగా దాడులకు దిగిన విషయం బయటకు వచ్చింది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కువైట్లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం. ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన 6 సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో 2 తప్పించుకున్నట్లు తెలిపింది. ఈ ఘర్షణల్లో తమ సాయుధ దళాల్లో ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఈ చర్యలను కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ తక్షణమే బేషరతుగా ఈ చట్ట విరుద్ధమైన చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. కాగా ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వారు సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నౌకాయానానికి అంతరాయం కలగడంతో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్పై దాడులకు ఇరాన్ ప్రణాళిక చేసిందంటూ కువైట్ చేసిన ఆరోపణలు కూడా తోసిపుచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ కానీ ఇరాన్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.